హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెన్నెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో బ్రేక్ఫాస్ట్లోకి మూడు పదార్థాలతోటి ఇలా స్పాంజ్ లాంటి దోశల్ని ఎలా వేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఇక్కడ మీకు దోశ చూస్తేనే అర్థమవుతుంది కదా ఎంత మెత్తగా ఉందో. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూడు పదార్థాలతోటి ఇలా స్పాంజ్ లాంటి దోశల్ని ఎలా వేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ దోశలను ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ 1 కప్పు రేషన్ బియ్యాన్ని తీసుకున్నాను. మీరు ఏ రకమైన బియ్యమైనా సరే తీసుకోవచ్చు. అలాగే 1/2 కప్పు మినపగుళ్ళు, 1/2 టీ స్పూన్ మెంతులను తీసుకున్నాను. మీరు ఈ బియ్యాన్ని మినపప్పును కొలుచుకోవడానికి మీ దగ్గర ఒకవేళ మెజరింగ్ కప్స్ లేకపోతే ఒక గిన్నెను కానీ గ్లాసును కానీ సెట్ చేసుకోండి. ఒకే కప్పుతో కొలుచుకొని తీసుకోవాలి. వీటిని ఒక గిన్నెలోకి వేసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి మళ్ళీ తిరిగి నీళ్ళను పోసుకొని వీటిని ఒక 6 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఈ గిన్నెని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఇంకొక గిన్నెని తీసుకొని ఇందులోకి మీరు ఏ కప్పుతో అయితే బియ్యాన్ని కొలుచుకొని తీసుకున్నారో అదే కప్పుతోటి 1 కప్పు అటుకులను వేసుకోండి. అటుకులు కూడా పల్చటి అటుకులు కాకుండా కొంచెం లావుగా మందంగా ఉంటాయి కదా, ఆ అటుకులను వేసుకోవాలి. మీ దగ్గర ఒకవేళ అటుకులు లేకపోతే మరమరాలు వేసుకొని కూడా, అంటే బొరుగులు అంటారు కదా, వాటిని వేసుకొని కూడా దోశ ప్రిపేర్ చేసుకోవచ్చు. బొరుగులను ఉపయోగించి దోశ ఎలా వేసుకోవాలనేది ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను. మీ దగ్గర ఒకవేళ అటుకులు లేకపోతే బొరుగులు వేసుకొని ప్రిపేర్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆ దోశ లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఈ అటుకులను కూడా శుభ్రంగా కడిగేసి ఇందులోకి మాత్రం సేమ్ కప్పుతోటి 2 కప్పుల మీరు తాగే మంచినీళ్ళను పోసుకొని ఒక 6 గంటల సేపు సపరేట్గా నానపెట్టుకోండి. సో నేను ఇక్కడ బియ్యం మినపప్పు 6 గంటల సేపు నానిన తర్వాత మీకు చూపిస్తున్నాను, చూసారా మనకి చక్కగా నానిపోయాయి. అదేవిధంగా 6 గంటల ముందు నానపెట్టుకున్న అటుకులు కూడా మనం పోసిన నీళ్ళన్నీ కూడా పీల్చేసి ఇలా చక్కగా నానిపోయి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు దోశ పిండిని గ్రైండ్ చేసుకోవడం కోసం మిక్సీ జార్లోకి ఫస్ట్ మనం నానపెట్టుకున్న ఈ బియ్యం పప్పుల్ని సగం వరకు వేసుకోండి. అలాగే నానపెట్టుకున్న అటుకులను కూడా సగం వరకు వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకుంటూ పిండిని మాత్రం బాగా మెత్తగా వెన్నలాగా గ్రైండ్ చేసుకోండి. ఈ పిండిని మీరు ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటారో అంత మెత్తగా దోశ వస్తుంది అనమాట. ఇక నేను మీకు పిండిని గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా పిండి మనం పట్టుకొని చూస్తే మెత్తగా వెన్నలాగా తగలాలన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ దోశ పిండిని ఒక గిన్నెలోకి వేసుకొని నెక్స్ట్ సేమ్ మిక్సీ జార్లోకి మిగిలిన బియ్యం పప్పుల్ని అలాగే మిగిలిన సగం అటుకులను కూడా వేసేసుకొని తగినన్ని నీళ్లు పోసుకుంటూ సేమ్ ఇదే విధంగా పిండిని గ్రైండ్ చేసేసుకొని ఇదే గిన్నెలోకి వేసుకోండి. ఇలా మొత్తం అంతా కూడా పిండిని గ్రైండ్ చేసుకున్న తర్వాత మీ చేత్తోనే ఒక 2 నిమిషాల పాటు పిండిని బాగా కలుపుకోండి. ఇలా కలుపుకోవడం వల్ల పిండిలో గాలి ఏర్పడి పిండి బాగా పులుస్తుంది అనమాట. పిండి పులిస్తేనే మనకి దోశ టేస్టీగా ఉంటుంది. సో ఇలా కలుపుకున్న పిండి మీద మూత పెట్టేసి ఈ పిండిని రూమ్ టెంపరేచర్లోనే ఒక 8 గంటల సేపు ఫర్మెంట్ చేసుకోండి. పిండిని గ్రైండ్ చేసిన వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టకూడదు, రూమ్ టెంపరేచర్లో మాత్రమే ఫర్మెంట్ చేసుకోవాలి. సో నేనైతే ఇక్కడ ముందు రోజు నైట్ పిండిని గ్రైండ్ చేసేసుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను, చూసారా పిండి మనకి ఇలా చక్కగా పులుసు ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ పిండిని ఒకసారి కలుపుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని అలాగే అవసరమైతే కొద్దిగా నీళ్ళను కూడా వేసుకొని పిండిని నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను, చూసారా ఈ కన్సిస్టెన్సీలో కొంచెం గరిటె జారుగా ప్రిపేర్ చేసుకోవాలి. సో మనకి దోశల పిండి రెడీ అయిపోయింది. దోశ వేసుకోవడం కోసం దోశల పెనాన్ని హై ఫ్లేమ్లో వేడి చేసుకోండి. పెనం బాగా వేడైన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని మనం ప్రిపేర్ చేసిన ఈ పిండిని ఒక 2 గరిటెల వరకు వేసుకొని దోశని కొంచెం ఇలా లైట్గా సెట్ దోశలాగా స్ప్రెడ్ చేసుకోండి. మరీ పల్చటి దోశలాగా కాకుండా ఇలా కొంచెం చిన్నగా సెట్ దోశలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. సో దోశ వేసిన వెంటనే దోశ పైన చూసారా చక్కగా ఇలా హోల్స్ వస్తాయి. దీని మీద మూత పెట్టేసి ఈ దోశని మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోండి. సో దోశ 1 నిమిషం పాటు ఇలా మీడియం ఫ్లేమ్లో కాలిన తర్వాత మూత తీసేసి మీరు కావాలంటే దీని మీద కొద్దిగా నెయ్యిని కానీ నూనెని కానీ వేసుకోవచ్చు. ఒకవేళ మీకు నూనె కానీ నెయ్యి కానీ వేసుకోవడం ఇష్టం లేకపోతే ఏమీ వేసుకోకపోయినా కానీ దోశ పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఈ దోశని ఒకవైపు కాలిన తర్వాత మీరు కావాలంటే రెండో వైపుకి కూడా తిప్పుకొని 2 వైపులు కూడా ఇలా చక్కగా దోశని కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. దోశ చూసారా, చూస్తేనే అర్థమవుతుంది కదా ఎంత స్పాంజ్ లాగా ఉందనేది. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు వేసేసుకోండి. దోశలన్నీ వేసుకున్న తర్వాత మీకు ఒకవేళ పిండి మిగిలితే వెంటనే ఈ పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని నెక్స్ట్ డే కూడా మీరు చక్కగా ఈ పిండితో దోశలు వేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ పిండితో మీరు కావాలంటే గుంత పొంగనాలు కూడా వేసుకోవచ్చు. సో చూసారా ఇలా చక్కగా మీకు కావాల్సిన దోశలు వేసేసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. మన ఛానల్లో చాలా రకాల చట్నీ రెసిపీస్ ఉన్నాయి, మీలో ఎవరైనా కావాలి అంటే ఒకసారి చెక్ చేయండి. సో తప్పకుండా మీరు ఈ దోశ రెసిపీని ట్రై చేస్తారు కదా,
ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.